తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు శ్రేష్టమైన మరవకమని దావీదు మీ రుణాన్ని మేము తీర్చగలం తండ్రి సర్వ శరీరుని ఎదుర్కొచ్చి మమ్మల్ని కనికరించండి. అటువంటి సందర్భంగా నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నాయన భూమి మీద ఆయన జీవించినటువంటి జీవితం వచ్చినటువంటి స్నేహితులను శ్రేయభిలాసులను అభిమానులను నీతి గలయే మువ్వలే మువ్వవేదురు లెబనోను ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి అంటి పెట్టుకున్న వారు వచ్చండి కళ్ళు మూసుకున్నారు. ఇది దేవుని వాక్యం. అంతమే ఉండదని తెలియజేశారు తండ్రి. స్తోత్రం. లేఖన భాగంలో నుంచి మాట్లాడిన మాట నేను ప్రారంభించి ప్రవేశపెట్టిన పథకములు ఎలా జరుగుతున్నాయి అని తండ్రి దాన్ని తక్షణమే ఎక్కడ నీతిమంతులు ఎప్పుడు కూడా సంతృప్తిని అనుభవిస్తారు. విశ్వాసం అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. వాక్యము ఆయన నోట నుండి వచ్చి ఆయన పలుకగా వెలుగులోనికి వచ్చాయి. సహవాసం, దేవునితో సహవాసం చేసేవారు దేవుని ఎదురు చూసిన దాని అవలేలగా అధిగమించే సహవాసము ఇల్లు కట్టించిండురా సొంతింటి కల నెరవేర్చిండురా కాలనకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తన మురిసిండురా ఇవ్వను పేదోడి ప్రాణం ఇంత పెద్దగా వచ్చిన రోగం కొని అంటూ పడ్డాడు పథకాలి పేదోడు ప్రేమ మన జగనన్నరా ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండురా పేరింటి వరకు. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు వైసీపీ చెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెళ్ళ మందలుగా తొడగొట్టి సాగాలి రాతమ్ముడా మన కోసమే బతిక జననేతకు మనము తప్ప ఎవరున్నారురా మనమే సైన్యమై కదలాలిరా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా జగనన్న చిందనే ఎగరాలిరా. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు కోరి పథకాన్ని పంపిండు